ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య గారు, మీరు మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో మాకు తెలియదు కానీ మేము మా కోడలు కోలుకునే వరకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. అవును బావగారు, మిస్సమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. అంతకన్నా ఎక్కువ ప్రేమ మాకుందండి. మిస్సమ్మకు నయమయ్యాక మీకే తెలుస్తుంది. ఏమన్నారు బాబు గారు? మీరు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానన్నారా? నా కూతురులాగా కాకుండా మీ సొంత కూతురులాగా చూసుకుంటానన్నారా? బాబు గారు, మీరు మీరు అంత మాట నాకు కూడా నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ దేవుడు నన్ను క్షమించడు బాబు గారు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అలాగే అలాగే ఏమ్మా, అలాగే కానిద్దాం బాబు గారు. ఒక్కొక్కరి ముఖ చిత్రములు బహు తమాషాగా ఉన్నవి. అంకుల్, మిస్సమ్మని వాళ్ళ నాన్న తీసుకెళ్లడమే కరెక్ట్ అంకుల్. అమ్మరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నయ్య గారు స్కూల్కి వెళ్తానంటున్నారు. మంగళ ఒక్కరితే ఉండి ఎలా చూసుకుంటుంది మనోహరి? కరెక్ట్ అత్తయ్య, మిస్సమ్ ఇక్కడే ఉండాలి. లేదు తాత, మిస్సమ్మని తాతయ్యతో ఆపండి. ఎందుకు ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు? పెద్దవాళ్ళలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మిస్సమ్మ ఎక్కడ ఉండాలనేది ఓటింగ్ వేసి డిసైడ్ అవుదాం. అయ్యో అంజు మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఇంట్లో నుంచి వెళ్ళాలనే వస్తాయి. మిస్సమ్మ తాతయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. అవును, నువ్వెందుకు చెయ్యట్లేదు? నాకు నీ మీద నమ్మకం లేదు. 1 2 3 4 and 5. ఇప్పుడు మిస్సమ్మ ఇంట్లోనే ఉండాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. 1 2 3 4 అంటే మాకంటే ఒక ఓట్ తక్కువ. మేమే గెలిచాం. మేమే గెలిచాం. ఎస్ అంజు, మనమే గెలిచాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.